ఆయన మ్యూజిక్ వింటే ఎవరికైనా స్టెప్పులు వేయాలనిపిస్తుంది. స్వరాలతో నరాల్లో కరెంటు పుట్టించడం ఆయనకు మ్యూజిక్తో పెట్టిన విద్య. సినిమాల్లో ఆయన సంగీతం వినిపిస్తే చాలు ఎలాంటి వారైనా కాలు కదపాల్సిందే. రొమాంటిక్, సెంటిమెంట్, దుమ్ము రేపే మాస్ బీట్స్, హుషారెత్తించే ఐటమ్ సాంగ్స్, పాట ఏదైనా తనదైన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలిగిస్తారాయన. అందరూ ముద్దుగా డిఎస్పి అని పిలుస్తారు. ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. డిఎస్పి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఎవరికైనా. దేవిశ్రీ ప్రసాద్ స్వచ్ఛమైన సంగీతానికి కేరాఫ్గా నిలిచే పేరది. ఎనర్జీ అనే పదానికి నిర్వచనం ఆయన. తన మ్యూజికల్ మ్యాజిక్తో ఎన్నో చిత్రాలు, బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మ్యూజిక్తో సౌత్లో అద్భుతమైన పేరు సంపాదించుకున్నారు రాక్ స్టార్గా. చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోల సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఆయన ఎంతోమందికి ఇన్స్పిరేషన్. క్లాస్, మాస్, ర్యాప్, రాక్, ఫోక్ గీతం ఏదైనా సరే దేవిశ్రీ చేతిలో పడిందంటే చాలు నిండైన ఎనర్జీతో సంగీత ప్రియులను సునామీలా ముంచేస్తుంది. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా తన మ్యూజిక్తో సెన్సేషన్ క్రియేట్ చేశారు రాక్ స్టార్. మరి రాక్ స్టార్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. దేవిశ్రీ ప్రసాద్ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని వెదురుపాకలో 1979 ఆగస్టు 2న జన్మించారు. ఆయన తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి, తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సినీ రచయితగా ఉండేవారు. వారి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. దాంతో దేవిశ్రీ బాల్యమంతా చెన్నైలోనే సాగింది. మద్రాసులోని హబీబుల్లా రోడ్లో వెంకట సుబ్బారావు స్కూల్లో +2 వరకు చదువుకున్నారు. దేవిశ్రీకి తమ్ముడు సాగర్, చెల్లెలు పద్మిని ఉన్నారు. చెల్లెలు ఆర్కిటెక్ట్, అలాగే తమ్ముడు సింగర్గా సెటిల్ అయ్యారు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఆసక్తి. అందుకే అప్పటి నుంచే సంగీత దర్శకుడు కావాలని కలలుగన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యాండ్లూన్ శ్రీనివాస్ గారి దగ్గర మ్యాండ్లూన్ నేర్చుకున్నారు చిన్నతనంలోనే. ఆయన తండ్రి గొర్తి సత్యమూర్తి దేవత, ఖైదీ నెంబర్ 786, అభిలాష, పోలీస్ లాకప్, ఛాలెంజ్ ఇలాంటి విజయవంతమైన చిత్రాలకి కథలు అందించారు. ఒక రకంగా దేవి సినిమాల్లోకి రావడానికి కూడా కారణం తండ్రి అనే చెప్పాలి. అసలు దేవిశ్రీ ప్రసాద్ అనే పేరు ఎలా వచ్చిందంటే, దేవిశ్రీ ప్రసాద్ అమ్మమ్మ పేరులోని దేవి, తాతయ్య పేరులోని ప్రసాద్ను తీసుకుని దేవిశ్రీ ప్రసాద్గా కూర్చి ఆయనకు ఆ పేరు పెట్టారు పెద్దవారు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీత దర్శకుడు కావాలని కోరిక. 6వ తరగతిలో ఉండగానే పెద్దయ్యాక ఏమవుతావని స్కూల్లో అడిగితే మ్యూజిక్ డైరెక్టర్ అవుతా అని చెప్పేవారట. ఇంట్లో కూడా ఆయన ఇష్టాలను గౌరవించేవారు. చదువుకుంటున్న సమయంలోనే సంగీత నృత్య కార్యక్రమాల్లో అనేక బహుమతులు గెలుచుకున్నారాయన. తన మొదటి ఆల్బం డ్యాన్స్ పార్టీని బాలుగారి కుమారుడు చరణ్తో కలిసి చేసి మ్యూజిక్కి శ్రీకారం చుట్టారు. ఒకరోజు ఎంఎస్ రాజు దేవిశ్రీ ప్రసాద్ ఇంటికి వచ్చారట. ఆ సమయంలో దేవిశ్రీ గదిలో నుంచి సంగీత వాద్యాల శబ్దాలు విన్నారు. ఒక సందర్భానికి ట్యూన్ ఇవ్వమని అడిగారు రాజుగారు. 2 రోజుల్లోనే ట్యూన్ ఇచ్చారు దేవి. ఎంఎస్ రాజు గారు ఫిదా అయ్యారట. వెంటనే దేవి సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. అప్పుడు దేవిశ్రీ +2 చదువుతూ ఉన్నారట. అలా టీనేజ్లో మ్యూజిక్ డైరెక్టర్ అయి రికార్డు క్రియేట్ చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ అవడంతో దేవి కెరీర్కు డోకా లేకుండా పోయింది. ఆ తర్వాత వరుసగా ఆనందం, కలుసుకోవాలని, ఖడ్గం, మన్మధుడు, తొట్టి గ్యాంగ్, వర్షం, వెంకీ, ఆర్య లాంటి పెద్ద పెద్ద హిట్ సినిమాలు దేవి ఖాతాలో పడ్డాయి. అలా వరుస హిట్స్ అందుకున్న దేవికి చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ సాంగ్స్తో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆయనకు వరుసగా మాస్, బన్నీ, భద్ర, అందరివాడు, పౌర్ణమి, రాఖీ ఇలా వరుసగా మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు. పెద్ద హీరోలకే కాదు, చిన్న హీరోల సినిమాలకు కూడా అదిరిపోయే సాంగ్స్ ఇచ్చారు ఆయన. ఆర్ఎన్ రాజేష్కు సొంతం సినిమా, తరుణ్కు ఒక ఊర్లో సినిమా, ఉదయ్ కిరణ్ను కలుసుకోవాలని, సిద్ధార్థ్కు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, బెల్లంకొండ శ్రీనివాస్కు జయజానకి నాయక, రాజ్ తరుణ్కి కుమారి 21F ఇలా కుర్ర హీరోలకు కూడా మంచి పాటలు, సంగీతం ఇచ్చారు. కీరవాణి, మణిశర్మ, ఆర్పి పట్నాయక్, చక్రి లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్న తన సాంగ్స్తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుసగా పెద్ద హీరోలకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. స్టార్ హీరో సినిమా అంటే ముందు దర్శక నిర్మాతలు, హీరోలు దేవి గురించి ఆలోచించే స్టేజ్కు వెళ్లారాయన. ఇలా చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, బన్నీ, రామ్ చరణ్ ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ హీరోలందరికీ దేవి మ్యూజిక్ ఇచ్చారు. డమరుకం సినిమాతో 100 సినిమాలను కంప్లీట్ చేసుకున్నారు దేవిశ్రీ. ఆ తర్వాత 100% లవ్, గబ్బర్ సింగ్, మిర్చి, లెజెండ్, ఇద్దరు అమ్మాయిలతో, సన్ ఆఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, నేను, శైలజ, జనతా గ్యారేజ్, ఖైదీ నెంబర్ 150 ఇలా అద్భుతమైన సాంగ్స్ అందించారు. దేవిశ్రీ ప్రసాద్ ఒక్క తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా మ్యూజిక్ ఇచ్చారు. 2001లో బద్రీ సినిమాతో తమిళ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత తిరుపతి, మాయావి, మజై, 6, సంతోష్ సుబ్రహ్మణ్యం, విల్లు, కంఠస్వామి, సింగం 1 అండ్ సింగం 2,
వీరం, పులి, స్వామి 2 ఇలా తమిళ సినిమాలకు మ్యూజిక్ అందించారు. అక్కడ ఉన్న స్టార్ హీరోలు సూర్య, విక్రమ్, విజయ్, జయం రవి, కమల్ హాసన్, ధనుష్, కార్తీ ఇలా చాలామంది స్టార్ హీరోలకు మ్యూజిక్ ఇచ్చారు. ఇక హిందీ సినిమాలకు కూడా మ్యూజిక్ ఇచ్చారు దేవి. రెడీ, జయహో, వాగ్జాని ఈ సినిమాలకు కూడా మ్యూజిక్ ఇచ్చారు. సంగమ అనే కన్నడ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు ఆయన. మ్యూజిక్ ఇవ్వడమే కాదు, మంచి సింగర్గా కూడా ఎన్నో పాటలు పాడారు. మ్యూజిక్ డైరెక్టర్గానే కాదు, దేవికి కొన్ని సినిమాల్లో గెస్ట్ అపీరియన్స్ కూడా చేశారు. శంకర్ దాదా, అత్తారింటికి దారేది, ఖైదీ నెంబర్ 150 ఇలా కొన్ని సినిమాల్లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చి ఆడియన్స్ను అలరించారు. ఇప్పటివరకు దేవి 150 సినిమాలకు పైగా మ్యూజిక్ అందించారు. ఆయన ఖాతాలో మెజారిటీ సూపర్ హిట్గా నిలిచాయి. డిఎస్పీ కెరీర్ను గమనిస్తే మెగా కాంపౌండ్తో అవినాభావ సంబంధం ఉందనే చెప్పొచ్చు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా ఫ్యామిలీలోని అందరికీ మ్యూజిక్ హిట్స్ అందించారు. ఇక చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, అందరివాడు, ఖైదీ నెంబర్ 150 చిత్రాలకు సంగీతం అందించిన దేవి పవన్ కళ్యాణ్కి జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. అలాగే అల్లు అర్జున్కి ఆర్య, ఆర్య 2, బన్నీ, జులాయ్, ఇద్దరు అమ్మాయిలతో, సన్ ఆఫ్ సత్యమూర్తి, డీజే, పుష్ప ఈ 2 సినిమాలకు ఆయనే మ్యూజిక్ అందించారు. ఇక రామ్ చరణ్కి ఎవడు, రంగస్థలం, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్కి ఉప్పెన, సాయిధరం తేజ్కి చిత్రలహరి సినిమాకి మ్యూజిక్ అందించారు. ఇక అక్కినేని నాగార్జునకి మన్మధుడు, మాస్, డమరుకం, కింగ్, బాయ్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. మహేష్ బాబుకి 1 నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అని నేను, సరిలేరు నీకెవరు అందించారు. ప్రభాస్కి వర్షం, పౌర్ణమి, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి అందించారు. జూనియర్ ఎన్టీఆర్కి నా అల్లుడు, రాఖీ, అదుర్స్, ఓసరవెల్లి, జనతా గ్యారేజ్ అందించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సినిమాలు కొన్ని ఒకసారి మనం చూద్దాం. సో ఆయన తొలిగా 1999లో దేవి సినిమాకి సంగీతం అందించారు. ఆ తర్వాత నీకోసం, నవ్వుతూ బతకాలిరా, ఆనందం, కలుసుకోవాలని, ఖడ్గం, మన్మధుడు, తొట్టి గ్యాంగ్, సొంతం, వర్షం, వెంకీ, అభి, ఆర్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, మాస్, నాలుడు, నువ్వొస్తానంటే నేనొద్దంటనా, బన్నీ, భద్ర, ఒక ఊర్లో, అందరివాడు, 6, పౌర్ణమి, బొమ్మరిల్లు, రాఖీ, జగడం, ఆట, శంకర్ దాదా జిందాబాద్, తులసి, జల్సా, రెడీ, కింగ్, కరెంట్, ఆర్య 2, అదుర్స్, నమో వెంకటేశ, మిస్టర్ పర్ఫెక్ట్, 100% లవ్, దడ, ఓసరవెల్లి, గబ్బర్ సింగ్, జులాయ్, డమరుకం, సారొచ్చారు, మిరపకాయ్, ఇద్దరు అమ్మాయిలతో, సింగం, ఎవడు, అత్తారింటికి దారేది, బాయ్, 1 నేనొక్కడినే, వీరుడొక్కడే, లెజెండ్, అల్లుడు సీను, సన్ ఆఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, శివం, కుమారి 21F, నాన్నకు ప్రేమతో, నేను శైలజ, సర్దార్ గబ్బర్ సింగ్, ఎవడో ఒకడు, జనతా గ్యారేజ్, ఖైదీ నెంబర్ 150, రారుండే వేడుక చూద్దాం, నేను లోకల్, దువ్వాడ జగన్నాథం, జై జానకి నాయక, జై లవకుశ, రంగస్థలం, భరత్ అని నేను, మహర్షి, సరిలేరు నీకెవరు, ఉప్పెన, రంగ్దే అలాగే పుష్ప సినిమాలకు కూడా ఆయనే మ్యూజిక్ అందించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందుకున్న పురస్కారాలు చూసినట్లయితే ఫిలింఫేర్ పురస్కారం వర్షం సినిమాకి, అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాకి అందుకున్నారు. అలాగే ఫిలింఫేర్ అవార్డ్స్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాకి అందుకున్నారు. పుష్ప సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా అవార్డు కూడా అందుకున్నారు. సంతోషం పురస్కారం జల్సా సినిమాకు, సినిమా పురస్కారం ఆర్య 2కి, మా సంగీత పురస్కారం గబ్బర్ సింగ్ సినిమాకు, నంది పురస్కారం 2013లో నంది అవార్డు అత్తారింటికి దారేదికి అందుకున్నారు. గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాకు సైమా అవార్డ్స్, ఇవే కాకుండా మిర్చి అవార్డ్స్, టీఎస్ఆర్ అవార్డ్స్, విజయ్ అవార్డ్స్ కూడా వచ్చాయి ఆయనకు. ఇక ఆయన ఆస్తులు రెమ్యునరేషన్ చూసినట్లయితే ఆయనకు వివాహం కాలేదు. ఇంకా ఆయనకు సొంతంగా హైదరాబాద్లో అలాగే చెన్నైలో 2 ఇళ్ళు ఉన్నాయి. ప్రత్యేకంగా తన వర్క్ కోసం అభిరుచికి తగిన విధంగా మ్యూజిక్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఆయన కంపోజ్ చేస్తారు. ఆయన ఆస్తి సుమారు 50 కోట్ల వరకు ఉండొచ్చు అంటారు. ఆయనకు తెలుగులోనే కాదు తమిళ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ సినిమాలకు కూడా ఆయన వర్క్ చేస్తారు. ఇక ఆయనకు ఖరీదైన బెంజ్, ఆడి కార్లు కూడా ఉన్నాయి గ్యారేజ్లో. ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ ఉన్నారు. మంచి మ్యూజిక్ అందిస్తూ అదరగొడుతున్నారు డిఎస్పి. పుష్ప సినిమాలో సాంగ్స్ ఎంత హైలైట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల పుష్ప 2 సాంగ్స్ కూడా ఎక్కడ చూసినా అవే అదరగొడుతున్నాయి. ఈ 2 సినిమాలకి అదిరిపోయే మ్యూజిక్ అందించారు దేవిశ్రీ ప్రసాద్. ఇక ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అయ్యాయి. ఇటీవల చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మైత్రి నిర్మాతలపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దాంతో దేవిశ్రీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం దేవిశ్రీ మైత్రి బ్యానర్లో చేస్తున్న సినిమాల నుంచి ఆయన్ని తప్పిస్తారని, వీరి మధ్య సఖ్యత పూర్తిగా చెడిందని ఇలా రకరకాల రూమర్స్ వినిపించాయి. మైత్రి మేకర్స్లో ఒకరైన రవిశంకర్ దీనిపై సమాధానం ఇచ్చారు తాజాగా. దేవిశ్రీ ప్రసాద్ అన్న దాంట్లో ఎటువంటి దురుద్దేశం లేదు. మైత్రిలో
ప్రేమతో పాటు కంప్లైంట్స్ కూడా ఉన్నాయని ఆ విషయాన్ని అన్నారు. ఇక అందులో వేరే ఉద్దేశం లేదని, మా కాంబినేషన్ భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందని, అందులో ఎటువంటి సందేహం లేదని రవిశంకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేవిశ్రీ చేతిలో ఒక 1/2 డజన్ పైగా సినిమాలు ఉన్నాయి. అందులో మైత్రి బ్యానర్లోనే ఎక్కువ సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, పుష్ప 2, రామ్ చరణ్ సుకుమార్ RC-17, అజిత్తో గుడ్ బ్యాడ్ అగ్లీ చేస్తూ ఉన్నారు. సో ఇకపోతే వీరి బ్యానర్లో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ చార్ట్స్ ఇచ్చారాయన. సో వారి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. మనకు రావాల్సింది ఖచ్చితంగా అడిగి తీసుకోవాలి. అది డబ్బైనా క్రెడిట్ అయినా. ఇలా మాట్లాడుతూనే స్టేజ్ ఎక్కి ఎక్కువసేపు మాట్లాడలేదు, టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ రాలేదు అని ఎక్కువ కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఉంటాయి. అదేంటో అర్థం కాదు. ఇప్పుడు కూడా నేను వచ్చి దాదాపు 20 నుంచి 25 నిమిషాలు అవుతోంది. సార్ కెమెరాలో ఎంట్రీ ఇవ్వాలి, కాసేపు ఆగండి. నన్ను ఆపేశారు. నాకు అసలే సిగ్గు. నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు మాత్రమే సిగ్గు లేకుండా ఉంటాను. స్టేజ్ కింద ఉన్నప్పుడు అందరికంటే నేనే ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటాను. నేను ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళు నన్ను వదలడం లేదు. కిసిక్ సాంగ్ లాంచ్ అవుతూ ఉండగా వచ్చాను. మీరు వచ్చి నాతో రాంగ్ టైమింగ్ సార్ అని అంటున్నారు. నేనేం చేయగలను సార్? ఇవన్నీ సపరేట్గా కలిసినప్పుడు అడిగితే పెద్దగా కిక్ ఉండదు. ఇలా అడిగేయాలంటూ దేవిశ్రీ స్టేజ్ పైన మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారాయి. సో మైత్రి నిర్మాతలు తమకు దేవికి ఎలాంటి ఇష్యూ లేదని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. దీంతో దేవిశ్రీ అభిమానులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికి టాలీవుడ్లో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇలాగే వచ్చే రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా రేంజ్ సినిమాలతో అద్భుతమైన మ్యూజిక్ అందించి సినిమా అభిమానులకు హుషారెత్తించాలని మనం కూడా కోరుకుందాం. ఇది దేవిశ్రీ ప్రసాద్ గారి రియల్ స్టోరీ. హాయ్ వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.